హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హెల్త్‌కి చాలా మంచిదండి. అది డయాబెటిక్ వాళ్ళకి, తర్వాత హెయిరు లాస్ అయిన వాళ్ళకి చాలా బాగుంటుందండి. అదే మునగాకు కారప్పొడి. ఓకేనండి. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. ఈరోజైతే మనం చక్కగా కొంచెం కారంగా నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు చక్కగా కొంచెం పౌడర్ కారపొడో లేకపోతే ఈ చట్నీ వేసుకునో తింటాం కదండి. దాని ప్లేస్లో చక్కగా మునగాకుతోటి పౌడర్ చేసుకుని మునగాకు పొడి చేసుకుని తినండి. హెల్త్కి హెల్త్, ఆరోగ్యానికి ఆరోగ్యం చాలా బాగుంటుంది. మునగాకులో చాలా పోషకాలు ఉన్నాయండి. అందరూ తినొచ్చు. డయాబెటిక్ వాళ్ళేంటి, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా చక్కగా ఆ పౌడర్ వేసుకుని కొంచెం నెయ్యి పోసుకుని తింటే 2 ముద్దలు తింటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ మాత్ర కూడా కొంచెం తగ్గించుకోవచ్చు. ఈ పౌడర్ వేసుకుని ముందుగా అన్నం తినే ముందు 2 ముద్దలు ఈ పౌడర్ తోటి తినండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దానికి కావలసిన పదార్థాలు చూద్దాం. నేను పెద్ద కప్పుతోటి మునగాకు తీసుకున్నాను. ఇది శుభ్రంగా కడిగి 2-3 సార్లు కడిగేసి అప్పుడు ఆకులు ఒలిచానండి. చక్కగా ఫ్రెష్గా తడంతా లేకోకుండా చక్కగా నీట్గా పెట్టాను. ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను. ఆయిల్ ఎంత పట్టదో, ఒక కప్పు ధనియాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర. మనం కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. మేము కారం కొంచెం తక్కువేనండి, అందుకని ఒక 6 ఎండుమిర్చి మాత్రం తీసుకున్నాను. మన రుచికి తగ్గట్టుగా సాల్టు, పులుపుకి తగ్గట్టుగా చింతపండు. చాలా సింపుల్ అండి. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. మనం ఇప్పుడు దీన్ని అన్ని పప్పులన్నీ వేపించుకుని పొడి చేసుకుందాం. ఓకేనా. ఇదిగో స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నాం. కళాయి వేడవ్వాలి. కళాయి వేడైంది. ఇందులో 1 స్పూను ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో పప్పులు వేసుకుందాం. మనం తీసుకున్నాం కదా, ఒక 3 స్పూన్లు శనగపప్పు, మినపప్పు కూడా వేసేసుకుందాం. ఈ పప్పులు కొంచెం కలర్ వచ్చిన తర్వాత అప్పుడు ధనియాలు అవి వేసుకోవాలండి. ఈ బాగా కొంచెం బ్రౌన్ కలర్ వస్తాయి కదా, అవి వచ్చేదాకా వేపుకుందాం. ఇప్పుడు ఇందులోనే ధనియాలు కూడా వేసేసుకుందాం. 3 స్పూన్లు ధనియాలు తీసుకుందాం. జీలకర్ర ఇవి కూడా బాగా వేపించేసుకోవాలి. పప్పులు చూసారా మంచి వాసన వస్తాయండి వేగిన తర్వాత. ఇవి మనం ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు 1 స్పూను, చిన్న స్పూను ఆయిల్ పోసుకుని ఎండుమిరపకాయలు కూడా వేపించేసుకుందాం. మిర్చి ఇలాగా 2 ముక్కలు చేసుకుని వేపుకుంటే పిక్కలు ఉంటాయి కదా, అవి కూడా వేగుతాయండి. పచ్చివాసన ఉండదు అనమాట. పొడైనా లేకపోతే చట్నీ చేసుకున్నా ఏం చేసుకున్నా కానీ కమ్మదనం ఉంటుంది. పిక్కలు కూడా వేగుతాయి కదా, కారం సరిపోతుంది. అదే మిరపకాయల పళ్ళంగా వేసుకున్నాం అనుకోండి, లోపల వేగదు, పచ్చికారం కింద ఉంటుంది అన్నమాట. ఎండుమిర్చి కూడా వేగిపోయి కొద్ది ఆయిల్ వేసుకుని మునగాకు కూడా వేపేసుకుందాం. మునగాకు బాగా వేగాలండి. ఇలా పట్టుకుంటే విరిగిపోయేలాగా ఉంటుంది ఆకు. అప్పటిదాకా వేపుకోవాలి. మునగాకు వేగింది. ఇది చూడండి, ఇలా అంటే అలా పొడి అయిపోవాలి. ఓకేనండి. ఇది ఇప్పుడు చల్లార్చుకుని అన్నీ మిక్సీ పట్టుకుందాం. ఇవన్నీ చల్లారిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులో కొద్ది వెల్లుల్లి రేకలు, సాల్ట్ సరిపోతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. ఇవన్నీ ముందు మిక్సీ పెట్టేసుకుందాం. మిక్సీ ఇలా పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ పౌడర్ కొంచెం గిన్నెలో తీసేసుకుందాం. మునగాకు వేసుకోవాలి కదండి, అందుకని ముందు ఇది కొంచెం వేరే బౌల్లోకి తీసేసుకుందాం. ఇది ఈ బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు మునగాకు వేసేసుకుందాం. ఇదిగో మునగాకు ఇలా మిక్సీ అయింది. ఇప్పుడు మనం బౌల్లో తీసుకున్నాం కదా, ఇది కలుపుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటే మనకు మునగాకు పౌడర్ రెడీ. జారు పెద్దదైతే ఒకసారి అయితే వేసుకుంటే సరిపోతుంది మిక్సీ.
మనం చిన్నజార్లో వేసాం కదా, ఇది మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. మునగాకు కారపొడి ఎంత బాగా వాసన వస్తుందో. ఇంతేనండి, సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో వేసుకుని చక్కగా కారపొడి చేసుకుంటే వేడి వేడి అన్నంలోకి ఏంటి, ఇడ్లీలోకి కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. హెల్త్కి మంచిదండి మునగాకు. ఓకేనండి. చక్కగా డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది. ఏది కూడా జుట్టు బాగుంటుంది, స్కిన్ బాగుంటుంది మునగాకుతోటి. మునగాకు కషాయం కూడా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఓకేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.